గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఇప్పుడు పులివెందులలో జంబ్లింగ్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకొక గ్రామానికి వెళ్ళి ఓటేయాలి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకొక గ్రామానికి వచ్చి ఓటేయాలి. మరి ఎందుకు ఈ జంబ్లింగ్ విధానాన్ని తీసుకొచ్చారు అంటే వైసీపీకి బాగా ఎక్కువగా పట్టునటువంటి గ్రామాలలో ఈ జంబ్లింగ్ బూత్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈడనేమో నల్లగొండవారిపల్లి ఉన్నది, ఇంకో ఈడనేమో నల్లపురెడ్డిపల్లి విలేజ్ ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఎంత డిస్టెన్స్ ఉన్నది చూడండి. ఈ గ్యాప్ లోపల ఎక్కడైనా సరే ఇవన్నీ పంట పొలాలు ఇంత ఫారెస్ట్ లెక్క ఉన్నది. ఇక్కడ ఎక్కడైనా కానీ ఓటర్లను బెదిరించేటువంటి అవకాశం ఉంటుంది, కొంత భయభ్రాంతులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళ మనసు మార్చొచ్చు, లేకపోతే ఏమన్నా డబ్బులు ఇవ్వడము ఇట్లాంటివి చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఏదైనా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4 కిలోమీటర్ల పొడవున పోలీసు వాళ్ళని అయితే పెట్టరు కదా, ఎలక్షన్ కమిషన్ అయితే అంతమంది పోలీసు బలగాలను పెట్టరు కదా. ఆ 4 కిలోమీటర్ల పొడవున ఎవరిని కలవకుండా, ఆ ఓటర్ మనసు మార్చకుండా అలాంటి ప్రయత్నం చేయలేరు కదా. అంటే ఇప్పటిదాకా ఎర్రబెల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి పోయారు, ఇప్పుడు నల్లపురెడ్డిపల్లి ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎర్రబెల్లికి రావాలి. ఎందుకు ఇంత క్లమ్జీ ఎందుకు తయారు చేస్తా ఉన్నారు? ఏ ఊర్లో ఎక్కడున్నటువంటి వాళ్ళు అక్కడనే ఓటు వేసేటువంటి అవకాశం కల్పిస్తే ఈ గొడవలు కానీ ఇట్లాంటివి ఏం జరగవు కదా. కానీ కావాలని, ఎందుకంటే ఇదంతా కూడా ఈ ఎర్రపల్లి కానీ లేకపోతే నల్లపురెడ్డిపల్లి కానీ నల్లగొండవారిపల్లి కానీ ఇవన్నీ కూడా వైసీపీ బెల్ట్ అనమాట. వైసీపీకి దాదాపు 4 నుంచి 5,000 కట్టర ఓటు బ్యాంక్ ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి వాళ్ళు డిస్టర్బెన్స్ చేయాలి, కొంత భయాందోళనమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేయాలని చెప్పేసి ఇట్లా చేస్తా ఉన్నారు.